హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను బ్రెడ్ తోటి బ్రెడ్ బర్ఫీ చేస్తున్నానండి. మామూలుగా మనం గోధుమ పిండి అది ఆల్మండ్ బర్ఫీ అలాంటివి చేస్తాం కదా, సేమ్ అదే విధంగా బ్రెడ్ బర్ఫీ కూడా చేస్తున్నానండి. దానికోసం ఒక 5 అయితే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీరు ఇదే బ్రెడ్ కాకుండా లావుగా ఉండే బన్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయొచ్చు. వీటిని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. స్లైసెస్ అయినా పర్వాలేదండి, మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు. ఇది నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నాను. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అంతే. బ్రౌన్ బ్రెడ్ అయినా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీలో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఇందులోనే నేను ఒక గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 200 ml అనుకోండి. ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను. పాలు ఇందులో పోసి కొంచెం రిమైనింగ్ యాడ్ చేస్తాను. చూసారా, ఇవి కాచి చల్లార్చిన పాలండి. పచ్చి పాలైతే వాడకూడదు. నేనైతే కాచి చల్లార్చి వాడుతున్నాను. 3/4 గ్లాస్ అయితే ఇప్పుడు యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను. ఇందులోనే చూసారా ఎంత ఫైన్గా వచ్చేసిందో. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఇలాచి కూడా ఒక 5-6 ఇలాచి వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక బాండి తీసుకొని అంటే ఒక కళాయి తీసుకోండి. ఇందులో కొంచెం ఫస్ట్ అయితే నేను ఒక టీ స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నానండి. టీ స్పూన్ కాదు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి మధ్యలో మనం నెయ్యి అయితే యాడ్ చేస్తూ ఉండాలండి. ఈ ప్రిపరేషన్కి నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి కొంచెం కరిగాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ మిక్సీ ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి. చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసినా పర్వాలేదండి, కాకపోతే ప్రిపరేషన్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. నేనైతే గ్లాస్ మిల్క్ అయితే వాడాను ఒక 5 స్లైసెస్కి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటుకోకుండా ఫ్రై అంటే వేయించుకోండి. ఇట్లా తిప్పుతూ ఉండాలి, కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోనే షుగర్ ఒక 80 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం కాఫీ తాగే గ్లాస్ అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెప్పాలంటే. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి మనం ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు అంటే తీపి సరిపోయిందా లేదా అని. కావాలంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాండీకి అంటుకోకుండా ఉండే విధంగా మధ్యలో 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. జనరల్గా కంప్లీట్గా ప్యూర్ నెయ్యి వాడితేనండి తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓకే. మామూలుగా మన చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఏమవుతుంది, నెయ్యి పేరుకుపోతుంది కదా. మీరు కావాలంటే ఒక టీ స్పూను ఒక టేబుల్ స్పూన్ కానీ కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. అప్పుడు పేరుకోదు, మనకి ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఏ స్వీట్కైనా సరే, ఓన్లీ ఈ స్వీట్కి అని కాదండి, ఏ స్వీట్కైనా అంతే. చూసారా కళాయికి అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో. ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చే వరకు కళాయికి అంటుకోకుండా వచ్చే విధంగా బాగా తిప్పుకోవాలి, నెయ్యి యాడ్ చేసుకుంటూ మధ్యలో. ఇదైతే రెడీ అయిపోయిందండి. నేను పీసెస్గా చేసుకోవడం కోసం ఇలాంటి ఒకటి మౌల్డ్ తీసుకున్నాను ప్లాస్టిక్ది. దాంట్లో నెయ్యి వేసి మొత్తం బాగా అప్లై చేసేసేయండి. మన బ్రెడ్ బర్ఫీది మిక్సర్ ఉంది కదా, అదైతే కొంచెం చల్లారాక ఇందులో వేసుకోండి. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ది కదా, మనకి అందరి ఇళ్ళల్లో ఉంటాయి. దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా మౌల్డ్ కొనుక్కొని ఇదంతా ఎందుకండి. జనరల్గా మన ఇంట్లో అందరి ఇళ్ళలో మ్యాక్సిమం ఉంటాయి. ఇది కొంచెం చల్లారాక ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఏదన్నా స్పూన్కి కానీ దేనికైనా నెయ్యి అప్లై చేసి ఈక్వల్గా అనేసుకోండి. అప్పుడు నీట్గా బాగా వచ్చేస్తాయి. చూసారా, మీ దగ్గర సిలికాన్ మౌల్డ్ ఏదైనా ఉందనుకోండి, దాంతో నానేసేయచ్చు. ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేశాక డ్రై ఫ్రూట్స్ మీకు ఏది నచ్చితే అదండి సన్నగా తురుముకొని తరిగేసి వీటి మీద వేసేసుకోండి. ఈ బ్రెడ్ నేను మిల్క్ బ్రెడ్ మీకు ప్లెయిన్ దాంతో చూపించాను కదండి. ఇంకో మెథడ్ ఏంటంటే మన అట్ల పెన ఉంటుంది కదా, దాని మీద నెయ్యి కానీ వితౌట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ అదేమి లేకుండా అటు 2 వైపులా షాలో ఫ్రై చేసినట్టుగా వేయించుకొని తర్వాత మిక్సీ పట్టి చేసుకోవచ్చు. సేమ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. కొంచెం టేస్ట్ మారిపోతుంది అంతే. ఎందుకంటే అదేమో ఫ్రై చేసుకునేది, ఇప్పుడు నేను చూపిస్తున్నాము వితౌట్ ఫ్రై కదా బ్రెడ్. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక స్పూన్ తోటి మంచిగా అదిమేసుకోండి.
అది వేసుకొని అప్రాక్సిమేట్లీ ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే, అంటే మొత్తం చల్లబడాలండి. చల్లబడితే మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మీకు లేదా చాలా ఫాస్ట్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఒక 10 నిమిషాలు సరిపోతుంది. లేదనుకుంటే అలా వదిలేసేయండి, ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్. ఈ విధంగా ఒక ప్లేట్లోకి అనేసుకొని మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులోకి అయితే పీసెస్గా కట్ చేసుకోవచ్చు. చూసానుగా ఏ స్వీట్కైనా సరే అండి, ఇలాంటి వాటికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మీరు అంత నెయ్యి వద్దనుకుంటే హాఫ్గా సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ నెయ్యి 2 వాడుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి స్వీట్ చేసుకునే వాళ్ళైతే కంప్లీట్గా ప్యూర్ నెయ్యి అయితే వాడేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలన్ని పీసెస్ని. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. మనకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ అలాంటివి కావాలనుకోండి, ఇంట్లో బ్రెడ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కోసారి అంటే తినేస్తాము, అలా మిగిలిపోతే రిమైనింగ్ వాడితే ఇలా స్వీట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి